వాక్యం కాదు, కథ కాదు, ఊహ కాదు, కట్టుకథ కాదు, మంత్రం మాయ కాదండి, ఇది నిజం. యేసు సజీవుడు ఈ రోజునని చెప్పడానికి కవిత్వాలు అక్కర్లేదు, వేదాలు అక్కర్లేదు, పుస్తకాలు అక్కర్లేదు, ప్రూఫ్ అక్కర్లేదు. ఒకటే ప్రూఫ్, పాపి పరిశుద్ధుడిగా మారటం, వ్యభిచారి పరిశుద్ధమైన జీవితం జీవించటం, దొంగతనం మారటం, దెయ్యముల చేత పీడించబడుతున్న వారు విడిపించబడటం, పాపపు అలవాట్లకు బానిసైన వాడు పరిశుద్ధుడిగా జీవించటం, దేవుడిని ఎరగలే, దేవుడు లేడనే వాడు బైబిల్ పట్టుకొని బోధించటం, మన మాంస భక్షకులను మనుషులను కొరుక్కొని తినేవాడు మనుషులను తినటం మాని వాక్యం పట్టుకొని దేవుని కొరకు సాక్షులుగా మారటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ నాటి వరకు అనుదినము అద్భుతమైన మార్పులు పొందుతున్న మానవుల గురించిన సాక్ష్యాలను వింటున్నాం, కళ్ళారా చూస్తున్నాం. దీనికి ఒకటే నిరూపణ ఏంటంటే, నా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు సజీవుడు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నమ్మినోడికే